బీహార్ శాసనసభ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ సీట్లు సునామీ సృష్టించింది. మొత్తం 240 స్థానాలకు గాను ఏకంగా 202 స్థానాలు దక్కించుకొని డబుల్ సెంచరీ కొట్టేసింది. తమకు ఎదురే లేదని నిరూపించుకుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ చారిత్రాత్మక విజయం అందుకుంది. కని విని ఎరుగని ప్రభంజనం సృష్టించింది. ల్యాండ్ స్లైడ్కు మించిన హిస్టారికల్ విక్టరీ నమోదు చేసింది. ఎన్నికల ఫలితాల్లో మొదటి నుంచి చివరి దాకా బీజేపీ జేడీయూ కూటమి ప్రభంజనమే కనిపించింది. బీజేపీ కూటమి సునామీని ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేయలేకపోయాయి. డబుల్ ఇంజిన్ సర్కార్కు బీహార్ ప్రజలు డబుల్ సెంచరీ సీట్లతో పట్టం కట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాకర్షణ శక్తి, సీఎం నితీష్ కుమార్ అందించిన సుపరిపాలన కూటమి విజయానికి బాటలు వేశాయి. సీమాంచల్ నుంచి మిథిలాంచల్ వరకు, మగధ్ నుంచి ఆంధ్రప్రదేశ్, తీర్హట్, భోజ్పూర్ వరకు అన్ని రీజన్స్లో అధికార కూటమి దుమ్ము రేపి దంచికొట్టింది. 243 నియోజకవర్గాలున్న బీహార్లో ఎన్డీఏ 202 సీట్లు గెలుచుకుంది. ఇందులో సింహభాగం బీజేపీదే. 89 సీట్లతో జయకేతనం ఎగరవేసిన బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. మిత్రపక్షమైన జేడీయూని వెనక్కి నెట్టి కూటమి పెద్దన్నగా మారింది. గత 20 ఏళ్లుగా బీహార్ సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. అయితే గతంలో ఎన్నడూ సింగిల్ లార్జెస్ట్ పార్టీ హోదా దక్కలేదు. 2020లో ఒక్క సీటు తేడాతో ఈ అవకాశం చేజారింది. ప్రధాని మోదీ చరిష్మా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహాలు, బలమైన క్యాడర్ వెరసి ఈసారి బీజేపీని అతిపెద్ద పార్టీగా నిలబెట్టాయి. ఇక బీహార్ ఫలితాలు నితీష్ పార్టీ జేడీయూకి పెద్ద ఊరట. గత ఎన్నికల్లో 43 సీట్లు గెలిచిన జేడీయూ ఈసారి తన టాలీని దాదాపు డబల్ చేసుకుంది. ఈసారి జేడీయూకి 85 సీట్లు దక్కే. బీజేపీ కూటమి సునామీకి విపక్ష మహాగఠబంధన్ తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్, ఆర్జేడీలతో కూడిన మహాగఠబంధన్ పూర్తిగా కుదేలైపోయింది. గత ఎన్నికల్లో 75 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆర్జేడీ ఈసారి 25 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ కూడా అతి కష్టం మీద నెగ్గారు. ఇక కాంగ్రెస్ గురించి చెప్పుకోవడం అనవసరమే. 61 స్థానాల్లో పోటీ చేసి పట్టుమని 10 సీట్లు కూడా గెలవలేక బొక్క బోర్లా పడింది. కాంగ్రెస్ కేవలం 6 సీట్లకు పరిమితమైంది. ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ గుండు సున్నా చుట్టేసింది. ఘోర పరాజయం పాలైంది. సీట్లు సాధించడంలో విఫలమైన జన్ సురాజ్ పార్టీ చాలా స్థానాల్లో మహాగఠబంధన్ విజయావకాశాలను దెబ్బకొట్టింది. మరోవైపు ఎంఐఎం ముస్లిం మైనారిటీల ప్రాబల్యం కలిగిన సీమాంచల్ ఒంటరిగా 29 సీట్లలో పోటీ చేసి 5 సీట్లు సాధించింది. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ మరోసారి అదరగొట్టారు. ఆయన నాయకత్వంలోని ఎల్జేపీ 28 స్థానాల్లో పోటీ చేసి 19 సీట్లు సొంతం చేసుకుంది. ఇక 6 స్థానాల్లో పోటీ చేసిన జితన్ రామ్ మాంఝీ హెచ్ఐఎం 5 సీట్లు సాధించగా, ఉపేంద్ర కుష్వాహా ఆర్ఎల్ఎం 4 స్థానాలు గెలిచింది. అలాగే వామపక్షాలు, ఇతర పార్టీలు 5 సీట్లతో సరిపెట్టుకున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ తమ ఓట్ల శాతాన్ని పెంచుకున్నాయి. 2020 ఎన్నికల్లో 110 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 19.46% ఓట్లు సాధించగా, ప్రస్తుతం 101 స్థానాల్లో పోటీకి దిగి 20.08% ఓట్లు దక్కించుకుంది. అలాగే జేడీయూ 2020లో 115 సీట్లలో పోటీ చేసి 15.39% ఓట్లు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో 101 సీట్లలో పోటీ చేసి 19.25% ఓట్లు పొందింది. ఆర్జేడీ ఓట్ల శాతం 23.11 నుంచి 23% పడిపోయింది. కాంగ్రెస్ ఓట్ల శాతం 9.48 నుంచి 8.71% తగ్గిపోయింది. మొత్తంగా ఎన్డీఏ పార్టీల మధ్య ఓట్ల బదిలీ పూర్తి స్థాయిలో జరిగినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.